ఆకుల్నిచ్చే చెట్లను, ఫ్రూట్స్నిచ్చే చెట్లను, పువ్వుల్నిచ్చిన చెట్లను, చెక్కల్నిచ్చే చెట్లను, చెట్లు అనేక రకాల చెట్లను చేసిన దేవుడు. పక్షులు అనేక రకమైన పక్షులను చేసిన దేవుడు. జంతువుల్లో అనేక రక్షాలుగా అనేక విలువైన జంతువులు, రకరకాల జంతువులను ఆయన నోటితో పలకగానే కలిగిపోయినాయి అంతే. ఆయన మాట అంటున్నారంటే ఈ చెట్లు కలగాలనగానే చెట్లు కలిగిపోయినాయి. ఇలాగే ఈ ఆకాశం కలగాలనగానే ఆకాశము, నక్షత్రములు, సూర్యులు, చంద్రుడు, పంచభూతములు, నీరు, గాలి, సముద్రములు అన్నీ కూడా కలగమనగానే కలిగిపోయినాయి. ఆమెను చెప్పండి. నోటి ద్వారా ఆయన పరలోక సింహాసనం మీద ఉండి అన్నీ కూడా కింద భూమి మీద అన్ని కావాల్సినవి అన్నీ కూడా అన్ని తయారు చేసేస్తున్నారు మాట ద్వారా. ఆయన ఏదైనా చేయగల శక్తిమంతుడు. లక్ష్మి గారు మీరు మీట్లో పెట్టండి ఫోను. కింద ఇద్దరు కూడా మీట్లో పెట్టాలి. వచ్చారు, సైలెన్స్గా ఉన్నారు. దయచేసి అర్థం చేసుకొని పైకి వచ్చిన వాళ్ళు అందరూ కూడా మీట్లో పెట్టాలి. చక్కగా వాక్యం వినండి. నేను చెప్పేది ఎక్కువ చెప్పను, పావుగంట చెప్తాను, టైం అయిపోయింది కాబట్టి. ఇది వాక్యం చాలా పెద్ద వాక్యం, ఆయన కొంచెంసేపే చెప్తాను. దేవుని బిడ్డారా, అన్నీ కూడా నోటి మాట ద్వారా సింహాసనం మీద ఉండి ఆయన మాట ద్వారా చెప్తున్నారు. ఇగో పలానా పక్షులు కలగాలి, ఇదిగో భూమి మీద ఇలా ఉండాలి, ఇదిగో ఆకాశం నక్షత్రాలు ఉండాలి, ఇగో సూర్యుడు ఇలా ఉండాలి, చంద్రుడు ఇలా ఉండాలి, ఇదిగో భూమి మీద ఈ సముద్రం ఉండాలి, ఈ కాలం ఉండాలి, ఇక్కడ ఈ మొక్కలు ఉండాలి, ఇక్కడ ఇవి ఉండాలని ఆయన నోటి ద్వారా చక్కగా అన్నీ కూడా సృష్టించారా లేదా? అన్నీ చేశారు. అన్నీ రెడీ అయిపోయినాయి. ఎవరు లేరు అక్కడ ఎవరు లేరు చెప్పాలి. నేను మధ్య మధ్యలో ప్రశ్నలు అడుగుతానండో, మీరు సమాధానం చెప్పకపోతే వాక్యం చెప్పనట్టు ఆగిపోతాను అంతే. మీకు తెలుసు కదా. ఎవరు చెప్పట్లేదు. ఎంతమంది ఉన్నారు? ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు? 80 మంది వచ్చారు, మళ్ళీ 100 మంది వస్తారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ప్రశ్నకి సమాధానం చెప్పాలి. మనుషులు లేరు, అన్ని ఉన్నవి. మనుషులు లేరు. వెరీ గుడ్. ఏం పేరండి మీ పేరు? బేబీ గారు. చాలా సంతోషం. మనుషులు లేరండి. అయితే ఇవన్నీ కలగచేసాక దేవుడు సింహాసనం మీద ఉన్నారు. ఇంకా మనిషిని కూడా చేస్తే బాగుంటుందేమని ఒక ఆలోచన వచ్చింది దేవాది దేవునికి ఏ మహిమ కలుగునుగా ఒక ఆలోచన కలిగింది తన మైండ్లోను. వారి యొక్క ఆలోచన ఎలాగంటే, ఇన్ని చేసాం కదా, మానవుని కూడా చేస్తే బాగుండు కదా అనుకున్నారు. మానవుని చేయాలంటే ఏం చేయాలి? అదేంటండి, అన్ని దేవుడు కలుగు చేశారు కదా, బంగారాన్ని తీసుకొని ముద్దగా చేసి బంగారంతో తయారు చేయొచ్చు కదా నిన్ను నన్ను. చెయ్యొద్దా? అన్నిటికన్నా విలువైంది వజ్రం తీసుకొని వజ్రాలతో చక్క అన్ని చేసి ఆయన ఏదన్నా చేయగలుగుతా, లేదా ఆయన మహిమతో చేయొచ్చు కదా. ఆయన మరి అన్ని కూడా కలిగి చేస్తారు కదా భూమి మీద. కలిగి చేసినప్పుడు మరి వజ్రాలు తీసుకొని వజ్రంతో మనిషిని చెయ్యొచ్చు కదా. లేకపోతే పోనీ వజ్రాలు పక్కన పెట్టండి, బంగారం తీసుకొని బంగారంతో మనిషిని చెయ్యొచ్చు కదా. పోనీ బంగారం కాదండి, పోనీ వెండి అయినా కొంచెం విలువగా ఉంది కదండి. ఇవన్నీ విలువైనవి కదా. మరి వెండి తీసుకొని వెండిని ముద్దగా చేసి ఆ వెండి అయినా సరే ఒక మనిషిగా చేయొచ్చు కదా. ఆలోచన చేయండి. మీకు ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? బంగారం అయినా, వజ్రం అయినా, లేకపోతే వెండి అయినా, పోనీ ఇవన్నీ పక్కన పెట్టండి, ఇనుము ఉంది కదా, ఇనువుకి కొంచెం ఏదో ఇలువ ఉంది కదా. పోనీ ఇనువు తీసుకొని దాన్ని ముద్దగా చేసి ఒక మనిషిని చెయ్యొచ్చు కదా. పోనీ ఇనువు కాదండి, పోనీ ఇనువు కాదులేండి, పోనీ ప్రకృతి ఉంది కదా, పువ్వులన్నీ కలిపి సుగంధంగా చక్కగా అందంగా ఒక మనిషిని చెయ్యొచ్చు కదా. ఏంటి, దేవునికి ఆలోచన రాలేదంటారా? ఆలోచన చేయండి దేవుని బిడ్డలారా. ఈ యొక్క ఆనంద మాసంలో ఉన్న దేవుని బిడ్డలారా, మీరందరూ ఒకసారి ఆలోచన చేయండి. ఇవన్నీ కలిపి పోనీ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ద్వారా ఇవన్నీ కలగలిపి ఇవన్నిటితో ఒక మనిషిని చెయ్యొచ్చు కదా. పరలోకంలో ఉండి ఇవన్నీ ఆలోచించలేదు, కానీ మానవుని చేయటానికి పరలోకము నుంచి భూలోకం దిగివచ్చి మట్టిని పట్టుకున్నారు. ఆమె చెప్పండి. మట్టిని వంగి ఆయన కిందకు వంగి, అంటే వంగారంటే ఏంటి దానికి అర్థం?
ఏంటి దానికి అర్థం? పరలోకంలో ఉన్న సింహాసనం మీద ఉన్న ఆయన, ఆయన చేతి దగ్గర పట్టుకుంటే అన్ని చేతి దగ్గరకు వచ్చేస్తాయి కదా. నేల మట్టికి వంగేరు ఎందుకని? చెప్పకపోతే చెప్పను మాటలు. ఎవరికి తెలియట్లేదు. నేల మట్టికి వంగీరంటే ఆయన ఎంతగా మన కొరకు దిగివచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. మన కొరకు పరలోకము నుంచి భూలోకం వచ్చి మట్టిని తీసుకున్నారు. ఈ పనికిరాని మట్టితో తీసుకున్నారు. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. పనికిరాని మట్టిని తీసుకున్నారు యేసయ్య. తీసుకొని చక్కగా ఆయన పిసుకుతున్నారు. చూడండి ఎంత చక్కగాను. అంటే పరలోకము నుంచి భూలోకముకి దిగి వచ్చి ఆయన ఎంతగా తగ్గించుకున్నారో. నీవెలాగున్నావు? అందాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, పదవిని బట్టి, ఇంక చెప్పలేనండి నేను. ఇవన్నీని బట్టి ఎంతగా నీవు వెచ్చించుకుంటున్నావు. ఏ పరలోకంలో ఉన్న పరమ తండ్రి దిగువచ్చి ఆ పనికిరాని మట్టిని పట్టుకున్నారు ఆయన చేతిలోకి. చూడండి, ఇప్పుడు చూడండి, ఈ మట్టిని పట్టుకోగానే ఎప్పుడైనా ఎవరైనా ఈ మట్టిని పట్టుకున్నారా? దీన్ని అందంగా చక్కగా చేయటానికి తీసుకున్నారా? దేవుడు తీసుకున్నారు. ఈ మట్టికి ఆనందం వచ్చింది, ఈ మట్టికి సంతోషం వచ్చింది, ఈ మట్టి ఎంతో ఆనందించేస్తుంది. నేను పనికిరాని దాన్ని దేవుని చేతిలోకి వెళ్ళిపోయాను. ఆమేన్ చెప్పండి. ఇది అద్భుతం. ఇది ఎంత అద్భుతం అంటే ఆలోచన చేయండి. నేను దేవుని చేతిలోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు నేను పనికిరాని మట్టిని, బురదని అసహించుకునేదాన్ని. నేను అందరూ చీకొడతారు, చిరాగ్గా ఉంటే తుడిచి పడేస్తారు బయట. ఇలాంటి దాన్ని దేవుడు పట్టుకున్నారు నన్ను అని ఈ మట్టి ఆనందించేస్తుంది. ఈ మట్టి సంతోషించేస్తుంది. ఈ మట్టి పరవశించేస్తుంది. ఈ మట్టికి ఎంత ఆనందం అంటే చెప్పలేనంత ఆనందం వచ్చేసింది. దేవుని చేతిలోకి వెళ్ళిపోయింది ఈ మట్టి. ఎప్పుడైనా ఆలోచన చేశారా నీవు దేవుని చేతులతో ఆయన నిన్ను నిర్మించుకున్నారని? ఆయన ఎంతగా తగ్గించుకున్నారు. అన్నీ కూడా నోటితో పరలోకం సింహాసనం మీద ఉండి ఇది కలుగు, అది కలుగు, అది అక్కడ, ఇది ఇక్కడ అని చెప్పి నన్ను నిన్ను నిర్మించటానికి పరలోకము నుంచి భూలోకముకు వచ్చి ఆయన మట్టిని పిసుకుతున్నారు ఆయన చేతులతో. ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? ఇంతవరకు ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆయన మట్టిని పిసికి చక్కగా ఏది ఎక్కడ ఉండాలో, వాసన చూస్తాకి ఏం కావాలి? ముక్కు కావాలి. ఆహారం తినడానికి ఏం కావాలి? నోరు కావాలి. చెవులు వినటానికి ఏం కావాలి? చెవులు కావాలి. చూస్తాకి ఏం కావాలి? కళ్ళు కావాలి. మట్టిని పట్టుకొని మాంసముగా చేశారు. ఆమెన్ చెప్పండి. మాంసముగా చేసి